ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ అనే పిల్లగాడు క్యాన్సర్ బీమారితోని బాధపడుకుంటా డాక్టర్లు సుతా బతకడం చెప్పేటాళ్లకు దేవరా సినిమా చూసేంత వరకైనా బతికించిల్లని వేడుకున్నాడు. ఇక ఈ ముచ్చట ఎన్టీఆర్ కెరకాయి ఫోన్ చేసిండట గియాల. ఎన్టీఆర్ అన్నకు చాలా మంది అభిమానులు ఉన్నారు కదా. ఇక ఈ నడవనే క్యాన్సర్తో పోరాడుకుంటా ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఒక అభిమాని దేవర సినిమా చూసేదాకా నన్ను బతికిర్రు అని డాక్టర్లను వేడుకున్న ఒక వీడియో వైరల్ అవుతుంది కదా. ఇక ఈ ముచ్చట ఎన్టీఆర్ దాకా పోయింది. ఇక అభిమానితోటి వీడియో కాల్లో మాట్లాడిండు. అట్టనే వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిండు ఎన్టీఆర్. హలో సార్, హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. బాగుందన్న, మన ధైర్యంగా ఉందన్న, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తానండి. దేవరాశి ఖచ్చితంగా వస్తాను. నాలుగుతూనే ఉంటానన్న, ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీఆర్కు వీరాభిమానైన కౌశిక్ అనే పిల్లగాడు క్యాన్సర్ బీమారితోని పోరాటం చేస్తాడట. అయితే ఎప్పుడైనా ఈ పిల్లగాని పానం పోవచ్చని చెప్పిండ్రట డాక్టర్లు. అసలుకే ఎన్టీఆర్ అభిమాని కదా. ఇక ఈ నడవనే దేవర సినిమా సుత విడుదలైతాంది. గందుకే కనీసంగా సినిమా చూసేదాకైనా బతికిర్రని వేడుకుంటాడు. ఇక ఈ ముచ్చటెరికైనాక ఎన్టీఆర్ డైరెక్ట్గా పిల్లగానికే వీడియో కాల్లో మాట్లాడిండు. ఎట్లున్నావు, ఏం కథ అని అడుచుకున్నాడు. ఇక నువ్వు నవ్వుతే మంచిగా ఉన్నావు అని చెప్పిండు. అట్లనే పానం ఎట్లుంటుంది ఏంది అని కూడా అరుచుకున్నాడు. ఇక ఎన్టీఆర్తో మాట్లాడంగానే ఇక పిల్లగాని సంబరం అంత ఇంత కాదుళ్ళు. ఇక నువ్వు క్యాన్సర్ బీమారి నుంచి ఖచ్చితంగా బయటపడాలని చెప్పిండు ఎన్టీఆర్. ఇక ఖచ్చితంగా నువ్వు ఓలుకుంటావు, నీకోసం నేను ప్రార్థన చేస్తా అని చెప్పిండు. ఇక అట్లనే కౌశిక్ వాళ్ళ తల్లితో మాట్లాడిండు. మీరే చెప్పండి అన్న, చెప్తే మా అమ్మ. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చింది సార్. అదొక్కటే గట్టిగా ఉండాలంటే మేమందరం కూడా ప్రార్థిస్తాం. ధైర్యంగా ఉంటానన్న, వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి కలవాలని ఖచ్చితంగా. ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు మీ దగ్గరికి వచ్చింటారని మీకు నాకు తెలుసు. నేను అనుకున్నాను ఖచ్చితంగా నేను వస్తానన్నా. ఇక పిల్లగాని జాగ్రత్తగా చూసుకోర్రి. మీరు మొదలు ధైర్యంగా ఉంటే పిల్లగాడుసులో ధైర్యంగా ఉంటాడని చెప్పిండు. పిల్లగాని వైద్య ఖర్చులకు సాయం కావాలని వాళ్ళ తల్లి అడిగితే ఖచ్చితంగా సాయం చేస్తా అని చెప్పిండు.